సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉండి 4వసారి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని మీరందరూ కూడా విన్నారు. మీడియాలో సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడారు. అంబటి రాంబాబు గారు దాన్ని ఖండించారు. దానిలో వారు నేను క్షణిక ఆవేశంలో మాట్లాడాను, ఏదో రకరకాలుగా మాట్లాడారు. దాని మీద మాట్లాడితే ఆ సందర్భాన్ని తీసుకొని ఇక్కడ రాష్ట్రపతి వాళ్ళని విధించాలంటాం మీ యొక్క అజ్ఞానానికి అవివేకానికి నిదర్శనం. నేను ఒక్కటే చెప్తున్నా, నిండు సభలో మీరు చేసినటువంటి దానికి, మా నాయకుడికి మీరు చేసిన పరాభావానికి మీరు ఈరోజు ఈ స్థితికి దిగజారారు. దాని పరాకాష్ఠగా తీసుకెళ్లడమే నిన్న అంబటి వ్యాఖ్యలు. అంటే మీరు ఏ స్థాయికి వెళ్తారో ఊహించుకోండి. మా నాయకుడు సంయమనం పాటించమంటాడే కానీ రెచ్చగొట్టే విధంగా చేయడు. మీ ఇంటిని మీరే తగలబెట్టుకొని మా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు మా నాయకుడి మీద క్లీన్ చిట్ వచ్చింది మీరు చేసినటువంటి తప్పుడు కేసుల వల్ల. మీరు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారు తప్పితే ప్రజా సంక్షేమం మీకు ఏనాడు పట్టదు. మీరు 30 ఏళ్ళని విర్రవీగారు. అలాంటి మీరు 5 ఏళ్లకే ప్రజలు తరిగి కొట్టారు. ఈరోజు జరుగుతున్న సంఘటనలు మొత్తం కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడని వాటి పాటు మనం 20 నెలల క్రితం ఇచ్చినటువంటి తీర్పులనే గమనించాం. ఇలాంటి వాటికి మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళం కానీ మీలాగా ప్రజాస్వామ్యం కూనీ చేసే వ్యక్తులం కాదు. ప్రజలను గౌరవించేవాళ్ళం అనేటువంటి దాన్ని మా నాయకుడు ఇచ్చినటువంటి సిద్ధాంతం, దాన్ని మేము కట్టుబడినాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అర్థం పెట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రపతి పాలన పెట్టి రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని నేను చెప్తున్నాను. ప్రజలు సంతోషంగా ఉన్నారని నేను చెప్తున్నాను. పచ్చ కామెరాలకు లోకమంతా పచ్చగా కనబడుతుంటూ మీకు ఏదో అక్రమాలు అరాచకాలు మీకు ఇప్పుడు కూడా బుద్ధి మారలా. నిన్న సిట్టులో ఏమని వచ్చింది? సిట్టు క్లీన్ చిట్ అన్నారు. క్లీన్ చిట్ అంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి క్లీన్ చిట్. మీరు దాన్ని వక్రీకరిస్తూ ఏదో జరిగిందని చెప్పి, అంటే కల్తీ చేసినట్టు లడ్డులో నెయ్యి లేని కాడ, ఆవు నెయ్యి లేని కాడ అసలు కల్తీ కృత్రిమంగా కెమికల్తో నెయ్యి వాడి కోట్లాది ప్రజల భక్తుల మనోభావాలను దెబ్బతీసి అది వెలుగులోకి రాకుండా ఏదో నేను చెప్తున్నాను. మీరు సిట్టు నివేదికలో మీరు జంతువుల కొవ్వు వాడినట్టు అవశేషాలు ఉన్నట్లు కూడా రిపోర్ట్లో ఉంది. రిపోర్టు బహిర్గతమైన తర్వాత మేము ప్రతి పేజీలో ఎక్కడున్నాయో కూడా చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ జిల్లా నుంచి వెళ్ళాడు ఆయన తిరుపతి చైర్మన్గా. ఆయన పిఏకి 4.5 కోట్లు వస్తే పెద్దవాళ్ళకి మీకెంత ఉందో, మీ పెద్దవాళ్ళు ఎవరెవరు ఉన్నారో మొత్తాన్ని కూడా బయటకు తీస్తాం. దాన్ని బయట కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు. ఏది ఏమైనా మీ డైవర్షన్ పాలిటిక్స్ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసేటువంటి బూత్ పంచాంగం, మీ అరాచకాలని ఎప్పుడూ కూడా మేము తిరస్కరిస్తున్నాం. మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. తగిన బుద్ధి మళ్ళీగైనా మీరు బయటికి రాకుండా చేస్తానని నేను చెప్తున్నాను. తప్పు చేస్తే చట్టం తన పని చేస్తుంది. మేము అరెస్ట్ చేయాలంటే చాలా చేసి ఈ ప్రాంతంలో కూడా రకరకాల అరాచకాలు జరిగినాయి. వాళ్ళు ఎవరిని మేము చేయాల. నిన్న అసభ్యకరంగా చేసిన దానిలో కంప్లైంట్స్ వచ్చినాయి. విచారణ చేసిన ఆ విచారణలో రిపోర్ట్ కూడా తొందరగా కోర్టు పెడితే వస్తాయి. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం. కానీ ఇలాంటి వ్యక్తుల్ని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడాలు మేము చేయం. మా నాయకుడికి అది ఇష్టం లేదు. మేము ఈ రాష్ట్రంలో శాంతి భద్రత పాటు అభివృద్ధిని సంక్షేమాన్ని అందించాలి మా ఆకాంక్ష. మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా ప్రధానమంత్రి గారు, మా ఉమ్మడి ఎన్డీఏ పక్షాల అభిమతం కూడా అభివృద్ధి అని చెప్తున్నానండి. మంచి పద్ధతి కాదు, రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. మంత్రిగా చేసినాడు, అన్నీ తెలిసినాడు. ఇలాంటి పద్ధతులు మంచివి కావు. తప్పు చేశారు. తిరుపతి లాంటి మంచి దేశంలో ప్రపంచంలోనే ఒక మంచి దేవాలయంకి బస్టు పట్టించారు. మంచి నెయ్యితోటి లడ్లు ప్రసాదం చేసి 10,000 కోట్లాది మంది భక్తులకి దేవుడు ప్రసాదం పెట్టే దాంట్లో నెయ్యి వాడాల్సిన దాంట్లో కల్తీ నూనె వాడి కల్తీ పనులు చేసేసి కల్తీ పార్టీ, కల్తీ వ్యవహారాలు చేసే పార్టీ చేసిందే కాకుండా వాళ్ళ తప్పు పూడ్చుకోవటం కోసం దాడులు చేయటం, బూతులు మాట్లాడటం. ఒక ప్రజాప్రతినిధిగా 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు రోడ్ల మీద పడి బూతులు మాట్లాడి రెచ్చగొట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదు. చేయడు మా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు అలాంటి ఒప్పుకోడు. అతను రెచ్చగొట్టి తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టి చేయడం వల్ల ఉద్రేక పరిస్థితి వచ్చింది. అంతే తప్పక తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమన్వయంతో ఉండే అలవాటు ఉంది. ఎప్పుడు కూడా మా నాయకుడు అట్లాంటివి చేస్తే ఒప్పుకోడు. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.